చూడండి మీకు నెక్స్ట్ క్లాస్లో ఏమొస్తుందంటే కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కిన్స్ వస్తుంది. కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కిన్స్ అందులో ఫస్ట్ ఏం చెప్పాలంటే మనం ఎడిషన్ రియాక్షన్ గురించి చెప్తారు. ఎడిషన్ రియాక్షన్ గురించి చెప్తారు. ఎడిషన్ రియాక్షన్ అంటే మీకు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే టూ రియాక్టెంట్స్ మాలిక్యూల్ ఒకదానితో ఒకటి కలిసినప్పుడు మనకు ప్రొడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. రియాక్టెంట్స్ నుంచి మనకి ఏం ఫామ్ అవుతుంది, ప్రొడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. ప్రొడక్ట్ అనేది ఫామ్ అయినప్పుడు అక్కడ ఎటువంటి ఎలిమినేషన్ అనేది జరగనట్లయితే వితౌట్ ఎలిమినేషన్ మనకి ప్రొడక్ట్ ఫామ్ అయింది అనుకోండి, అటువంటి రియాక్షన్స్ ఏమని చెప్తారంటే ఎడిషన్ రియాక్షన్ అని చెప్తారు. చూడండి ఇప్పుడు టూ రియాక్టెంట్స్ తీసుకున్నారు, ఏ అనే రియాక్టెంట్ బి అనే రియాక్టెంట్ తీసుకుని మీరు గనక రియాక్షన్ జరిపినట్లయితే మీకు ఏబి అనే ప్రోడక్ట్ ఫామ్ అయింది. ఇక్కడ ఏబి అనే ప్రోడక్ట్ ఫామ్ అయింది కానీ సైడ్ ప్రొడక్ట్స్ ఏమీ ఫామ్ అవ్వలేదు. అలా ఫామ్ అవ్వకపోయినట్లయితే అటువంటి వాటిని ఏమని చెప్తారంటే మీకు ఎడిషన్ రియాక్షన్స్ అని చెప్తారు. అంటే వితౌట్ ఎలిమినేషన్ రియాక్టెంట్స్ నుంచి మీకు ప్రొడక్ట్ అనేది ఫామ్ అయినట్లయితే వాటిని ఏం చెప్పాలంటే ఎడిషన్ రియాక్షన్స్ అని చెప్తారు. ఏమని చెప్తారు, ఎడిషన్ రియాక్షన్ అని చెప్తారు. చూడండి ఇప్పుడు కానీ తీసుకున్నట్లయితే మనం ఈ ఎడిషన్ రియాక్షన్ చెప్పేటప్పుడు చూడండి ఇక్కడ ఏంటి కెమికల్ ప్రాపర్టీస్ ఆల్కిన్స్లో ఎడిషన్ రియాక్షన్ చెప్తున్నాం కాబట్టి ఎడిషన్ రియాక్షన్ అనేది రియాక్టెంట్స్ నుంచి ప్రొడక్ట్ మాత్రం ఫామ్ అవుతుంది. ఎటువంటి స్మాల్ మాలిక్యూల్స్ అనేవి రిమూవ్ చేయబడవు లేదా ఎలిమినేట్ చేయబడవు. అటువంటి రియాక్షన్ ఎడిషన్ రియాక్షన్ అని చెప్తారు. ఇక్కడ కానీ తీసుకున్నట్లయితే ఫస్ట్ రియాక్షన్ ఏం చెప్తారంటే చూడండి ఎడిషన్ విత్ హైడ్రోజన్ అని చెప్తారు. ఎడిషన్ విత్ హైడ్రోజన్ అంటే రియాక్షన్ చూడండి ఎడిషన్ విత్ హైడ్రోజన్ అంటే ఏం చెప్తారు, ఆల్కిన్స్ అనేవి హైడ్రోజన్తో రియాక్షన్లో పార్టిసిపేట్ చేసినట్లయితే ఏ ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది అని చెప్తారు. చూడండి ఇక్కడ జాగ్రత్త చూడండి ఇక్కడ ఎడిషన్ విత్ హైడ్రోజన్ చెప్పేటప్పుడు జాగ్రత్త చూడండి ఇక్కడ ఏం చెప్తారంటే జాగ్రత్త చూడండి ఆల్కిన్స్ రియాక్ట్స్ విత్ హైడ్రోజన్. Alkenes reacts with hydrogen in the presence of nickel. At 200 to 300 degrees centigrade. చూడండి alkenes reacts with hydrogen in the presence of nickel at 200 to 300 degrees centigrade to form alkane. Alkenes reacts with hydrogen in the presence of nickel at 200 to 300 degrees centigrade to form alkane. అంటే తెలుగు మీడియంలో ఏం చెప్తారు, ఆల్కిన్స్ అనేవి హైడ్రోజన్తో నికెల్ సమక్షంలో 200 to 300 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద చర్య జరిపి మనకి ఆల్కేన్స్ను ఏర్పరచును అని చెప్తారు. దీన్ని మనకి ఏం చెప్తుంటే ఎడిషన్ విత్ హైడ్రోజన్ అంటే ఆల్కిన్స్ అనేవి హైడ్రోజన్తో రియాక్షన్ జరిగితే మీకు వేటిని ఇస్తున్నాయి, ఆల్కిన్స్ని ఇస్తున్నాయి అని చెప్తారు. ఈ క్వశ్చన్ కనుక తీసుకున్నట్లయితే ఆల్కిన్ మనం ఏం తీసుకుంటారంటే ఆల్కిన్ కింద మనం ఏం తీసుకుంటారు బాగా తెలిసింది CH2 డబుల్ బాండ్ CH2 తీసుకుంటారు ప్లస్ H2 ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ నికెల్ 200 to 300 degrees centigrade అని చెప్తారు. 200 to 300 degrees centigrade అని చెప్తారు. సో సేమ్ ఇదే వేస్తారు. మీకు ఏం ఫామ్ అవుతుందంటే CH3 సింగిల్ బాండ్ CH3. ఆల్కిన్స్లో డబుల్ బాండ్స్ ఉంటాయి, ఆల్కిన్స్లో సింగిల్ బాండ్స్ ఉంటాయి అని చెప్పి చూడండి ఇక్కడ 2 హైడ్రోజన్స్ మొత్తం 4 హైడ్రోజన్స్ మాత్రం ఉన్నాయి. ఇక్కడ చూడండి హైడ్రోజన్స్ 6 ఉన్నాయి అంటే 2 హైడ్రోజన్స్ దీనికి యాడ్ అవ్వడం అనేది జరుగుతుంది అని చెప్తారు. ఇది మనకి ఏంటంటే ఆల్కిన్స్ రియాక్ట్స్ విత్ హైడ్రోజన్ అంటే ఈ ఈక్వేషన్ చెప్పాలి. మీరు ఇంకా నెంబర్ ఆఫ్ తీసుకోవచ్చు. చూడండి ఇక్కడ మనం ఏం తీసుకున్నాం, ఇక్కడ 2 కార్బన్స్ అంటే ఎథిలిన్ తీసుకున్నాం కాబట్టి మనకి ఏం ఫామ్ అయిందంటే ఈథేన్ ఫామ్ అయింది. అలా కాకుండా మీరు CH3 CH డబుల్ బాండ్ CH2 కానీ తీసుకున్నారనుకోండి దీన్ని ప్రోపిన్ అని చదువుతారు. ప్రోపిన్ అని చదువుతారు. ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది HH Ni 200 to 300 సెంటిగ్రేడ్. ఇక్కడ ఏం ఫామ్ అవుతుందంటే CH3 CH2 CH3. దీన్ని ఏం చదువుతారంటే ఈథేన్ అని చదువుతారు. దీన్ని ఏం చదువుతారు ప్రోపేన్ అని చదువుతారు. అంటే హైడ్రోజన్స్ అనేవి కంప్లీట్గా యాడ్ అవుతున్నాయి. చూడండి ఇక్కడ ఎటువంటి స్మాల్ మాలిక్యూల్స్ అనేవి రిమూవ్ అవ్వట్లేదు కాబట్టి ఈ రియాక్షన్ ఏమని చెప్తున్నారు, ఎడిషన్ రియాక్షన్ అని చెప్తారు. ఎడిషన్ రియాక్షన్ అని చెప్పడం జరుగుతుందని చెప్తారు. నెక్స్ట్ ఎడిషన్ విత్ హాలోజన్ అని చెప్తారు. నెక్స్ట్ ఏం చెప్తారంటే ఎడిషన్ విత్
హ్యాలోజన్. దీనికంటే ముందు మీకు ఒకవేళ మెకానిజం కావాలనుకున్నట్లయితే చూడండి, ఇక్కడ CH2 డబుల్ బాండ్ CH2 కనుక తీసుకున్నట్లయితే ప్లస్ హెచ్ ఇలా తీసుకున్నాం అనుకోండి. సింపుల్గా చెప్తున్నాను చూడండి. సపోజ్ ఈ బాండ్ ఎలా షిఫ్ట్ అయిందనుకుంటే ఇక్కడ ఏ ఛార్జ్ వస్తుంది, మైనస్ వస్తుంది. ఇక్కడ ఏ ఛార్జ్ వస్తుంది, ప్లస్ ఛార్జ్ వస్తుంది. ఇప్పుడు ఈ మైనస్ అనేది ఎక్కడైనా అటాక్ చేయొచ్చు. చూడండి, మైనస్ అనేది ఇలా అటాక్ చేసింది అనుకోండి, బాండ్ ఎలా షిఫ్ట్ అవుతుంది, దేని మీద షిఫ్ట్ అవుతుంది అంటే కార్బన్ మీద షిఫ్ట్ అవుతుంది. కార్బన్ మీద ఏ ఛార్జ్ వస్తుంది, మైనస్ ఛార్జ్. ఈ మైనస్ దగ్గరికి ప్లస్ వచ్చి యాడ్ అవుతుంది. అంటే ఇక్కడ ఎలా మంది చూడండి, CH2 దగ్గర ఒక హెచ్ వచ్చింది కాబట్టి ఏమైంది, CH3 అయింది. నెక్స్ట్ ఈ CH2 దగ్గరికి వచ్చింది కాబట్టి CH3 అయింది. ఇలా చెప్పచ్చు సింపుల్గా. ఓకే, నెక్స్ట్ చూడండి, ఎడిషన్ విత్ హైడ్రోజన్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం వస్తుంది మనకి, ఎడిషన్ విత్ హ్యాలోజన్ అని వస్తుంది. ఎడిషన్ విత్ హ్యాలోజన్. సెకండ్ ఏం చెప్పొచ్చు అంటే మీరు హ్యాలోజన్ బేస్ చేసి చెప్పాలి. హ్యాలోజన్తో రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తే మనకి ఏం ఫామ్ అవుతాయి అంటే చూడండి, ఇక్కడ సేమ్ దాని మాదిరిగానే హైడ్రోజన్ మాదిరిగానే మీకు వస్తుంది. ఇక్కడ ఏం చెప్తారంటే ఆల్కీన్స్ రియాక్ట్స్ విత్ హ్యాలోజన్. ఆల్కీన్స్ రియాక్ట్స్ విత్ హ్యాలోజన్ in the presence of CCl4. in the presence of CCl4 అంటే కార్బన్ టెట్రాక్లోరైడ్ అని చదవాలి. in the presence of CCl4 to form dihalo alkane. అని చెప్పాలి. ఆల్కీన్స్ treated with halogen. Alkenes reacted with halogen in the presence of CCl4 to form dihalo alkane అని చెప్తారు. చూడండి, ఎక్కడికైనా తీసుకున్నట్లయితే సేమ్ CH2 డబుల్ బాండ్ CH2 తీసుకుంటారు, ఆల్కీన్ తీసుకున్నారు. ట్రీటెడ్ విత్ మనకి హ్యాలోజన్స్ అంటే మనం ఏం తీసుకోవచ్చు, క్లోరిన్ తీసుకోవచ్చు, ఫ్లోరిన్ తీసుకోవచ్చు, బ్రోమిన్ తీసుకోవచ్చు, అయోడిన్ తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మనకి క్లోరిన్ తీసుకున్నారు అనుకోండి, సపోజ్ క్లోరిన్ అంటే Cl2 ఫామ్లో ఉంటుంది. చూడండి, తీసుకున్నారు CH2 డబుల్ బాండ్ CH2 Cl2. చూడండి, ఇది ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ CCl4 అని చెప్తారు. ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ CCl4 టు ఫామ్ మనకి ఏం చెప్తారు, 2 క్లోరిన్ యాటమ్స్ యాడ్ అవ్వాలి. 2 క్లోరిన్ యాటమ్స్ చూడండి, CH2 ఇక్కడ ఒక Cl యాడ్ అవుతుంది, ఇక్కడ ఒక Cl యాడ్ అవుతుంది. చూడండి, డైహాలో అన్నారు, 2 హ్యాలోజన్స్ ఉన్నాయి. డైహాలో ఆల్కేన్ అన్నారు, సింగిల్ బాండ్ ఉంచండి, ఆల్కేనే కదా. దీని పేరు ఏమేమి చదవాలంటే డైహాలో అన్నారు కాబట్టి ఇక్కడ క్లోరిన్ ఉంది కాబట్టి డైక్లోరో అని వస్తుంది. డైక్లోరో 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఈథేన్ అని చెప్పాలి. డైక్లోరో ఈథేన్ అని చదువుతారు. డైక్లోరో ఈథేన్ అని చెప్పడం జరుగుతుంది. చూడండి, అదే కాకుండా ఇక్కడ బ్రోమిన్ కనుక మీరు తీసుకున్నారనుకోండి, CH2 డబుల్ బాండ్ CH2 ప్లస్ Br2 కానీ తీసుకున్నారనుకోండి, ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ CCl4 CH2 డబుల్ బాండ్ CH2 ఇక్కడ ఏమొస్తుందంటే Br వస్తుంది. దీన్ని ఏం చదవాలి, డైబ్రోమో ఈథేన్ అని చెప్తారు. డైబ్రోమో ఈథేన్ అని చెప్పడం జరుగుతుంది. అలా కాకుండా మీరు అయోడిన్ తీసుకున్నట్లయితే డైఐడో ఈథేన్ అని చెప్తారు. ఫ్లోరిన్ తీసుకుని డైఫ్లోరో ఈథేన్ అని చెప్పడం జరుగుతుంది. కదా, ఎడిషన్ ఆఫ్ హ్యాలోజన్ అనేది కంప్లీట్ అయిందని చెప్తారు. ఇది అయిన తర్వాత నెక్స్ట్ ఏం వస్తుందంటే ఎడిషన్ ఆఫ్ ఇంపార్టెంట్ ఇది. ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ హ్యాలైడ్ ఇంపార్టెంట్. ఇది ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ హ్యాలైడ్ అనేది ఇంపార్టెంట్. దీని నుంచి మీకు ఏమొస్తుంది, ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ వస్తుంది. జాగ్రత్త చూడండి. ఇంతవరకు ఏంటంటే మనకి ఒక్కొక్క ప్రోడక్టే ఫామ్ అయినాయి పై వాటిలో, కానీ ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఆల్కీన్ రియాక్ట్స్ విత్ హైడ్రోజన్ హ్యాలైడ్. ఇదేం తీసుకోవచ్చు, హైడ్రోజన్ హ్యాలైడ్
టు ఫామ్ ఆల్కైల్ హ్యాలైడ్, టు ఫామ్ ఆల్కైల్ హ్యాలైడ్ అని చెప్తారు. టు ఫామ్ ఆల్కేన్స్ రియాక్ట్స్ విత్ హైడ్రోజన్ హ్యాలైడ్ టు ఫామ్ ఆల్కైల్ హ్యాలైడ్ అని చెప్తారు. ఆల్కైల్ హ్యాలైడ్ అని చెప్తారు. చూడండి ఆల్కేన్ తీసుకుంటాను CH3, చూడండి CH2 డబుల్ బాండ్ CH2 ప్లస్ HBr. ఇక్కడ మనకేం ఫామ్ అవుతుంది CH3 CH2 Br అనేది ఫామ్ అవుతుంది. CH3 CH2 Br అనేది ఫామ్ అవుతుంది. అంటే ఒక హెచ్ ఇక్కడ యాడ్ అయితే Br ఇక్కడ యాడ్ అవుతుంది, లేదా Br ఇక్కడ యాడ్ అయితే హెచ్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది అని చెప్తారు. అంటే ఎథైల్ బ్రోమైడ్ ఫామ్ అయింది. ఎథైల్ బ్రోమైడ్ అనేది ఫామ్ అయింది. అంటే ఆల్కేన్ రియాక్ట్స్ విత్ హైడ్రోజన్ హ్యాలైడ్ టు ఫామ్ ఆల్కైల్ హ్యాలైడ్స్ అని చెప్తారు. చూడండి ఇక్కడ ఈ ఆల్కైల్ హ్యాలైడ్స్ మనం తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి చూడండి ఇప్పుడు 2 కార్బన్స్ ఉన్నప్పుడు ప్రాబ్లం లేదు. అలా కాకుండా మనకి జాగ్రత్త చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ కార్బన్ అనేది ఇక్కడ చూడండి ఇక్కడ ఈ ఓల్ఫిన్ కానీ తీసుకున్నట్లయితే ఆల్కిన్ కానీ తీసుకున్నట్లయితే ఇక్కడ ఈ డబుల్ బాండ్కి చూడండి ఇటువైపు కూడా మనం చూడండి దీన్ని ఎలా ఏముంటుంది అని చెప్తారంటే ఇక్కడ ఆల్కిన్స్లో ఉన్న ఆల్కిన్స్ ఆర్ ఓల్ఫిన్స్ అనేవి మనకి సిమెట్రికల్గా ఉన్నాయనుకోండి, సిమెట్రికల్ అనే వర్డ్ వస్తుంది. అంటే సిమెట్రీ అంటే మనం దాన్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయగలము అంటే దానికి ఏమన్నట్లయితే సిమెట్రీ ఉన్నట్టు. ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయలేమనుకోండి అది అన్సిమెట్రికల్ అని చెప్తారు. ఇప్పుడు ఈ కానీ తీసుకున్నట్లయితే ఎథిలిన్ కానీ తీసుకున్నట్లయితే చూడండి ఇలా మనం కట్ చేసినట్లయితే ఈక్వల్ పార్ట్స్ వస్తాయి. ఇటు CH2 వెళ్తుంది, ఇటు CH2 వెళ్తుంది. కాబట్టి ఇప్పుడు మనకి ఏం చెప్తారంటే ఇది సిమెట్రికల్ అని చెప్తారు. అలా కాకుండా అన్సిమెట్రికల్ ఆల్కిన్స్ ఉంటాయి. అన్సిమెట్రికల్ ఆల్కిన్స్ అని చెప్తారు. అంటే 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయలేం. సపోజ్ మీకు ఇక్కడ ఏం చెప్తారంటే CH3 CH డబుల్ బాండ్ CH2 అని తీసుకున్నారనుకోండి, ఇది అన్సిమెట్రికల్. చూడండి ఈక్వల్ పార్ట్స్కి ఎక్కడైనా డివైడ్ చేయగలమా? చూడండి ఇక్కడ డివైడ్ చేసామనుకోండి డబుల్ బాండ్ ఇటు పోతుంది, సింగిల్ బాండ్ ఇటు వస్తుంది. కాబట్టి ఇది ఏంటంటే ఇది అన్సిమెట్రికల్ ఆల్కేన్స్ తీసుకుంటారు. చూడండి అన్సిమెట్రికల్ ఆల్కేన్ తీసుకున్నప్పుడు ప్రోడక్ట్ ఏ విధంగా ఫామ్ అవుతుంది, సిమెట్రికల్ ఆల్కేన్ తీసుకున్నప్పుడు ప్రోడక్ట్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుందని చెప్తారు. మీరు సిమెట్రికల్ ఆల్కేన్ కానీ తీసుకున్నట్లయితే ఒకే ఒక ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది. చూడండి సింగిల్ ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. సిమెట్రికల్ ఆల్కేన్ తీసుకున్నప్పుడు సింగిల్ ప్రోడక్ట్ ఫామ్ అవుతుందని చెప్తారు. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సింగిల్ ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. అలా కాకుండా అన్సిమెట్రికల్ ఆల్కేన్ తీసుకున్నప్పుడు మీకు ఏం జరుగుతుందంటే చూడండి 2 ప్రొడక్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి. 2 ప్రొడక్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి అని చెప్తారు. 2 ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి. అవి ఆ 2 ప్రొడక్ట్స్ ఏ విధంగా ఫామ్ అవుతాయో చూడండి. 2 ప్రొడక్ట్స్ ఏ విధంగా ఫామ్ అవుతాయి చూడండి. సిమెట్రికల్ తీసుకున్నప్పుడు అయితే సిమెట్రికల్ ఆల్కిన్ కానీ మీరు తీసుకున్నట్లయితే మీకు ఎన్ని ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి అంటే ఒకటి మాత్రం ఫామ్ అవుతుందని చెప్తున్నారు. అలా కాకుండా అన్సిమెట్రికల్ కానీ తీసుకున్నట్లయితే మనకి ఏం చెప్తున్నారు 2 ప్రొడక్ట్స్ అనేవి ఫామ్ అవుతున్నాయని చెప్తున్నారు కదా. 2 ప్రొడక్ట్స్ ఏంటో ఎలా వస్తాయో చూడండి. జాగ్రత్త చూడండి. అన్సిమెట్రికల్ తీసుకుంటాను. చూడండి అన్సిమెట్రికల్ ఆల్కిన్ అంటే మీరు ప్రోపీన్ తీసుకుంటారు. CH3 CH డబుల్ బాండ్ CH2. 2 ప్రొడక్ట్స్ ఎలా వస్తాయి, పాసిబిలిటీస్ ఏంటి అనేది మీరు ఏ విధంగా చెప్తారంటే 2 ప్రొడక్ట్స్ వచ్చే పాసిబిలిటీ అని చెప్తారు. ఇది దేంతో రియాక్షన్లో జరుగుతుంది ప్లస్ హెచ్బిఆర్తో రియాక్షన్ జరిపితే 2 ప్రొడక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. జాగ్రత్త CH3 CH2 CH3 CH సింగిల్ బాండ్ CH2 ఈ కామన్ వస్తాయి. చూడండి ఎక్కడికైనా తీసుకున్నట్లయితే మనకి మేజర్ ప్రొడక్ట్స్ చూడండి. ఇక్కడ చూడండి ఒక పాసిబిలిటీ ఏంటంటే Br ఎక్కడ వచ్చే ఛాన్స్ ఉంది, ఇక్కడ CH3 కింద కన్వర్ట్ అవుతుంది, ఇక్కడ CH2 కింద కన్వర్ట్ అవుతుంది, ఇక్కడ Br వచ్చే ఛాన్సెస్ ఉంది. అదే దీన్ని ఏం చెప్తారంటే 2 బ్రోమో ప్రోపేన్ అని చదువుతారు. దీన్ని ఏం చదువుతారంటే 1 బ్రోమో ప్రోపేన్ అని చదువుతారు. 1 బ్రోమో ప్రోపేన్ అని చదువుతారు. అంటే 2 బ్రోమో ప్రోపేన్ వస్తుంది, 1 బ్రోమో ప్రోపేన్ వస్తుంది. దీన్ని మీకు ఒకసారి ఏమిస్తుంటే ఎన్ ప్రొపైల్ బ్రోమైడ్ అని ఇస్తారు. N ప్రొపైల్
బ్రోమైడ్ అని ఇస్తారు. ఇలా రాసినా ప్రాబ్లం ఏం లేదు. మరి ఇక్కడ మనకు 2 పాసిబిలిటీస్ ఉన్నాయని చెప్తున్నాం. 2 పాసిబిలిటీలో 1 బ్రోమోప్రోపెన్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంది, 2 బ్రోమోప్రోపెన్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎక్కడికైనా తీసుకున్నట్లయితే జాగ్రత్త చూడండి. మరి అన్సిమెట్రికల్ ఆల్కిన్స్ తీసుకున్నప్పుడు 2 డిఫరెంట్ ప్రొడక్ట్స్ అనేవి ఫామ్ అవుతున్నాయని చెప్తున్నాను. అది ఏ విధంగా ఫామ్ అవుతుందో చూడండి. దీనికి మెకానిజం చెప్తాను, జాగ్రత్త చూడండి. CH3 CH డబుల్ బాండ్ CH2 అన్సిమెట్రికల్ ఆల్కిన్ ప్లస్ HBr జాగ్రత్త చూడండి. HBr కదా. ఇక్కడ కానీ తీసుకుని ఈ రియాక్షన్లో కానీ మీరు తీసుకున్నారనుకోండి, కింద చూపించండి. ఇప్పుడు హెచ్ అనేది జాగ్రత్త చూడండి. మన HBrలో ఎలా విడిపోతుందంటే H+ గాను Br- గాను విడిపోతుంది. Br- గాను విడిపోతుంది అని చెప్తున్నారు. ఇప్పుడు సపోజ్ చూడండి, Br- అనేది చూడండి ఈ కార్బన్ దగ్గర అటాక్ చేసినట్లయితే జాగ్రత్త చూడండి. ఈ కార్బన్ దగ్గర అటాక్ చేసింది అనుకోండి, Br- వస్తుంది. ఇక్కడ ఈ బాండ్ అనేది చూడండి, ఇక్కడ కార్బన్కి 5 బాండ్స్ అవుతున్నాయి కాబట్టి ఈ బాండ్ అనేది కార్బన్ మీద ఉన్న బాండ్ ఈ కార్బన్కి షిఫ్ట్ అవుతుంది. ఈ కార్బన్కి షిఫ్ట్ అయినట్లయితే ఇక్కడ ఏ ఛార్జ్ వస్తుంది అంటే మైనస్ ఛార్జ్ వస్తుంది. మైనస్ ఛార్జ్ వచ్చినట్లయితే జాగ్రత్త చూడండి. ఇక్కడ మీకు ఎలా కన్వర్ట్ అయింది, ఇది CH3 CH- CH2 Br మైనస్ ఉంది. ఈ మైనస్ దగ్గరికి ఎవరు వస్తారంటే ఈ ప్లస్ H+ ఉంది కదా పైన, ఈ H+ అనేది CH- దగ్గరకు వస్తుంది. వచ్చినట్లయితే మనకి ఏమొస్తుంది, CH3 CH2 CH2 Br అంటే ఏం ఫామ్ అయింది, 1 1 2 3 కాబట్టి 1 బ్రోమోప్రోపెన్ ఫామ్ అయింది. 1 బ్రోమోప్రోపెన్ అనేది ఫామ్ అయింది. ఈ రకంగా జరిగితే 1 బ్రోమోప్రోపెన్ అనేది ఫామ్ అయిందని చెప్తారు. ఇది ఒక పాసిబిలిటీ ఉంది. అంటే ఈ మైనస్ దగ్గరికి ఎవరు వస్తారు, H+ అనేది వచ్చి యాడ్ అవ్వడం అనేది జరుగుతుందని చెప్తారు. ఇది అనుకోండి, మైనస్ అనేది ఇలా ఇస్తుందని చెప్పినా పర్లేదు, ఓకేనా. ఇలా అట్రాక్ట్ అవుతుందని చెప్తారు. H+ ఏంటి 1 బ్రోమోప్రోపెన్, అలా కాదు మనకి 2 బ్రోమోప్రోపెన్ కూడా ఫామ్ అవుతుంది. మరి అప్పుడు ఎలా జరుగుతుంది, CH3 CH డబుల్ బాండ్ CH2 ప్లస్ HBr. ఇది అలాగా Br- గాను H+ గాను విడిపోతుందని చెప్పి చూడండి. ఇందాక మీరు ఈ Br- ఎక్కడ అటాక్ చేశారు, ఈ చివరి కార్బన్ దగ్గర అటాక్ చేశారు. అలా కాకుండా ఈ Br- తీసుకొచ్చి ఈ కార్బన్ దగ్గర అటాక్ చేశారనుకోండి, ఇప్పుడు బాండ్ ఇటు షిఫ్ట్ అవుతుంది, ఇటు షిఫ్ట్ అవుతుంది, ఈ కార్బన్ మీద షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ ఏ ఛార్జ్ వస్తుంది, మైనస్ వస్తుంది. మైనస్ దగ్గరికి ఎవరు వస్తారు, H+ అనేది వచ్చి యాడ్ అవ్వడం అనేది జరుగుతుంది. అప్పుడు మనకి ఏమొస్తుంది, CH3 CH Br CH3 అనేది వస్తుంది. అంటే ఇప్పుడు మనకేం ఫామ్ అయింది, 2 బ్రోమోప్రోపెన్ అనేది ఫామ్ అయిందని చెప్తారు. చూడండి, ఇక్కడ మనం గుర్తించవలసిన విషయం ఏంటంటే సేమ్ రియాక్టెంట్స్ కానీ ప్రొడక్ట్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఒకసారి 1 బ్రోమోప్రోపెన్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంది, ఒకసారి 2 బ్రోమోప్రోపెన్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తారు. చూడండి ఇక్కడ ఈ విధంగా 2 ప్రోడక్ట్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి కదా. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి జాగ్రత్త చూడండి. మనం దేని రూల్ ఫాలో అవుతుంది చూడండి. ఈ రియాక్షన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం దేన్ని యూజ్ చేసుకుంటామంటే చూడండి, మార్కోనికాఫ్స్ రూల్స్ని బేస్ చేసుకుని చెప్తాం. మార్కోనికాఫ్స్ రూల్ని బేస్ చేసుకుని మనం ఏం చెప్తాం, ఈ రియాక్షన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఇంతవరకు ఎడిషన్ ఆఫ్ హాలోజన్స్ చూడండి, ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ హ్యాలైడ్ కానీ తీసుకున్నట్లయితే ఎంతవరకు చెప్తారు. ఈ హైడ్రోజన్ హ్యాలైడ్ చూడండి, ఎడిషన్ రియాక్షన్ ఆఫ్ ఆల్కిన్స్ అండ్ హైడ్రోజన్ హ్యాలైడ్ది మనం దేన్ని బేస్ చేసి చెప్తామంటే మెకానిజం మార్కోనికాఫ్ రూల్స్ని బేస్ చేసి చెప్తాం. అంటే మనకి నెక్స్ట్ షార్ట్ ఆన్సర్కి వచ్చిన ఏమొస్తుందంటే మార్కోనికాఫ్ రూల్, యాంటీ మార్కోనికాఫ్ రూల్ అనేది రావడం జరుగుతుంది.